ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని, ప్రభుత్వం నిర్దేశించినటువంటి రుణాలు సక్రమంగా వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మండల నాయకులు జూపల్లి ప్రమోద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దీపావళి సామాగ్రిని మరి మహిళా శక్తి ద్వారా ఈ రోజు వరకు ఒక మంచి షాప్ పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ఒక శక్తివంతులుగా తయారు చేసిన ఆలోచనతో కోటి మందిని కోటేశ్వరులుగా చేరిన ఒక తపనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు మహిళా శక్తి ద్వారా మహిళా క్యాంటీన్లు గాని, మహిళా శక్తి ద్వారా బస్సు నడిపే కార్యక్రమాలు గాని, మహిళా శక్తి ద్వారా పెట్రోల్ బంకులు నడిపించే కార్యక్రమం కానీ, అదేవిధంగా మహిళా శక్తి ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇవన్నీ అనేక రకాల స్కీమ్స్ ద్వారా మహిళల్ని ఒక ముందుకు తీసుకెళ్లిన తపనతో మరి మహిళల్ని శక్తివంతులు చేరిన ఆలోచనతో ఈ రోజు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాలా మంది మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మమ్మల్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఏదైతే మీరు దీపావళి సందర్భంగా మీ అందరికీ కూడా మీకు ప్రత్యేకంగా మహిళా ఆడపడుచులందరికీ కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా రోజువారీ దినదినాభివృద్ధిన